ఒక వ్యక్తి చక్కగా వంట చేస్తున్నాడు. అన్నీ వేశాడు. అద్భుతముగా వాసన వస్తుంది. ఎప్పుడు తిందామా అనిపిస్తుంది ఆ యొక్క వాసన చూసినప్పుడు. వాటితో పాటు కొంత మట్టిని కూడా వేశాడు. ఇప్పుడు ఇంకా ఉడకబెడుతున్నాడు, ఇంకా మసాలాలు వేస్తున్నాడు, ఇంకా ప్రాసెస్ చేస్తూనే ఉన్నాడు. స్టవ్ దింపాల్సిన సమయం వచ్చింది. ఎప్పుడైతే మట్టి వేశాడో ఆ యొక్క వంటకి విలువ పోయింది. ఈ మట్టి యొక్క ఉపమానం ఏమిటి? చక్కగా బొట్టు పెడతాం, భగవంతుడి యొక్క భక్తుణ్ణి, ఈ దేవుడి భక్తుణ్ణి, మా ఇంటి తల్లి ఈమె, మా ఇంటి తల్లి ఆమె అని భక్తులము అని చెప్పుకుంటాము. కానీ కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్యముల నుండి ఏమీ బయటపడే ప్రయత్నము చేయక నలుగురిని నిందిస్తూ ధన సంపాదన కోసం ఏది కూడా చేయడానికి వెనకాడకుండా వెళ్ళి వారి గురించి వీరి గురించి నిందలు వేసుకుంటూ జీవితమంతా కూడా దీనిలోనే గడుపుతూ ఉన్నప్పుడు ఆ యొక్క భక్తి వల్ల వచ్చే లాభం ఎంత! చక్కగా కూర వండి అందులో మట్టి వేస్తే వచ్చే లాభం ఎలా ఉంటుందో, గుడికి వెళ్ళి వచ్చి ఇలాంటి లక్షణాల నుండి బయటపడక అలాగే జీవితము